చూడండి, బుద్ధిహీనుడి కథ విన్నారా? చాలా క్రితం చెప్పాను. రాజుగారికి వింతైన కోరిక పుడితే మంత్రికి చెప్పాడంటారే, మన రాజ్యంలో తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరున్నారో తెలుసుకోవాలని ఉంది, ఒక 7గురిని పట్టుకురారా అన్నాడంట. ఆ 7గురిని కాదండోయ్, ఎంతమంది ఉన్నారో వాళ్ళని పోగు చేయరా అన్నాడట. ఎవరిని? బుద్ధిహీనుల్ని, తెలివి తక్కువ దద్దమ్మల్ని. మంత్రి చాలామందిని పోగు చేశాడు. అందరూ వచ్చేసారు. చూశాడు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ విని వాళ్ళల్లో ఒకడిని ఎంపిక చేశాడు. ఎంపిక చేశారే, ఈడు నాకు బాగా బుద్ధిహీనుడు అనిపించాడు. ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు, అంతా దేవుడే, అంతా దేవుడే, అంతా దేవుడే అంటున్నాడు. వాడికి రెండో మాట మాట్లాడట్లా. రాజుకి నవ్వు వచ్చింది. అరే, అంతా దేవుడు అంటే ఎట్లారా? అంతే సార్, అంతా దేవుడే అంటున్నాడు వాడు. మిగిలిన వాళ్ళన్నా కొంచెం జ్ఞానంగా కనిపించారు. వీడైతే అంతా దేవుడే, అంతా దేవుడే అంటుంటే వెర్రి మాలోకంలా కనిపించి పలు విధాల వాడిని పరీక్షించి చివరికి అందరి ఎదుట వాడికి ఒక బహుమతి ఇచ్చాడు, ఒక దండం. దాని మీద బుద్ధిహీనుల నాయకుడు అని రాసుంది. ఏం రాసింది? బుద్ధిహీనుల నాయకుడు అని రాసుంది. ఆ దండం ఇచ్చాడు. రేయ్, ఇదిగో నీ బహుమతి. నీకన్నా బుద్ధిహీనుడు ఎవడన్నా కనపడితే ఆడి చేతిలో పెట్టిరా అన్నాడట. కొద్ది రోజులు అయింది. మరి ఎంతలా రాజైనా రోగం రాక తప్పదు, పోక తప్పదు. మంచాన పడ్డాడు రాజు. వాడికున్న ఆరోగ్య సమస్యలు ఏవో ఉన్నాయి, మంచాన పడ్డాడు. బాగా వెళ్ళిన రాజు కదా, జనం అంతా వచ్చి చూస్తూ ఉన్నారు. పాపం మన రాజుగారి పని అయిపోయిందంట, క్లైమాక్స్కి వచ్చాడంట, చివరి దశలో ఉన్నాడంట, అందరూ చూస్తున్నారు అని రాజ్య ప్రజలందరూ వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు మహారాజుని. పోతున్నాడుగా, చివరి ఘట్టంలో ఉన్నాడు. అందరూ పోతుంటే ఈడు కూడా పోయాడు, బుద్ధిహీనుల నాయకుడు. మళ్ళీ నన్ను గుర్తుపడతాడో లేదో రాజు లేనిపోయిందని ఆయన ఇచ్చిన దండం కూడా తీసుకొని పోయాడు. క్యూలో పోయాడు. అందరూ మహారాజా, నమస్కారం మహారాజా అంటున్నారు. అంటే ఏంది? జాగ్రత్తగా పోయా అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా పరిపాలించారు మహారాజా అన్నాడు. వాడేమో చూస్తూ ఉన్నాడు. వీళ్ళు దండాలు పెట్టి వీళ్ళు జాలిగా మాట్లాడుతుంటే ఇంకొంచెం చేస్తున్నాడు వాడు. చివరికి ఈ బుద్ధిహీనుల నాయకుడు దండం పొందాడే, ఆడిపోయాడు. మహారాజా నమస్కారం అన్నాడు. ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీడిని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. ఏరా, నువ్వు వచ్చావా? వచ్చాను మహారాజా. సరేగానే నాకు తెలియక అడుగుతాను, జనం ఏందట్ట అనుకుంటున్నారు అన్నాడు. ఏమనుకుంటున్నారా అన్నాడు. ఏంది నువ్వేంది అడుకోపోతున్నావంటగా అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికో పోతున్నావంటగా, ఎడికి పోతున్నది ఏందన్న? తెలియదురా అన్నాడు. పోయేది ఖాయమే అని అన్నాడు. వేదాంత ధోరణిలో ఒక వ్యక్తితో కూడిన నవ్వు నవ్వి, ఎంతటి వాడికైనా తప్పదురా. పోయేది ఖాయమేనా అన్నాడు. ఖాయమేరా. మరి ఎక్కడికి పోతున్నావు అన్నాడు. తెలియదురా అన్నాడు. అదేంది మహారాజా, పోయేది ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకోవద్దా? సర్లే, ఎప్పుడు వస్తావు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, పోయేది ఖాయం అన్నావు, పోతానంటున్నావు, ఎప్పుడు వస్తావు అని అంట. ఇంకొచ్చేది ఏముండదురా, ఇక పర్మనెంట్ అక్కడే అని అంట. పోయేది ఖాయం, ఇక వెళ్ళిన స్థలం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేది ఏం లేదు, ఇక అక్కడే. ఇక అంతేరా. మరి అంత పర్మనెంట్ ప్లేస్ అయినప్పుడు మరి దాని గురించి తెలుసుకోవాలి కదా మహారాజా. సరేలే, ఏం తీసుకొని పోతున్నావు అన్నాడు. పోయేది ఖాయం అంటున్నావు, పోయిన దగ్గర నుంచి ఇక రానంటున్నావు, ఇక పర్మనెంట్ అక్కడే అంటే మరి సిద్ధపాటు చేసుకొని పోవాలి కదా. సట్టుబుట్టు సామాగ్రి సరుకు రెడీ అయ్యావా? తగిన విధంగా సిద్ధపడ్డావా? సిద్ధపడ్డ రీతిని వెళ్తున్నావా అని అడిగాడు. తెలియదురా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తిరిగి వస్తావో రావో తెలియదు, ఏం సిద్ధపడి వెళ్ళాలో తెలియదు.
ఎన్ని తెలియదు, నేను వెళ్తున్నాను రా అంటున్నావు, కొద్ది చేతులు చాపుతావా అన్నాడట. దేనికి రా? చావు మహారాజా. చేతులు చాపితే వాడికి ఇచ్చిన దండం తీసి రాజు చేతిలో పెట్టి, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే కరెక్టు. నువ్వు అన్నావుగా నీకంటే తెలివి తక్కువ దద్దం ఎవడన్నా కనపడితే ఆడి చేతిలో పెట్టమన్నావుగా, నాకు నువ్వే అట్ట కనపడుతున్నావు అని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ లేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. పరిశోధన చేశారా పిచ్చోడా? జీవితంలో ఒక పక్క కష్టపడి జీవనోపాధి చేసుకొని నా మీద ఆధారపడ్డ వాళ్ళని బ్రతికించుకుంటానే, మరో పక్కన దైవాన్వేషణ చేశా. సత్యమేంటో తెలుసుకున్నా. ఎట నుండి వచ్చి తిని ఎటకేగవలేదనే సత్యాన్ని తెలుసుకున్నా. వెళితే తిరిగి వస్తానో రానో కూడా నాకు తెలుసు. వెళ్ళేవాడినైనా నేను ఏం సిద్ధపడి వెళ్ళాలో కూడా తెలుసు. అందుకే అన్నీ రెడీ చేసుకున్నా, అన్నీ సిద్ధపడ్డా. నేనెట్ట బుద్ధిహీనుడిని అవుతా? నన్ను అర్థం చేసుకోవటంలో నువ్వు బుద్ధిహీనుడివి. ఇది నీ దగ్గర ఉంటేనే కరెక్ట్ అంటే రాజు నిశ్చేష్టుడై దండం అలా పట్టుకొని చూస్తా ఉన్నాడట. ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు గురించి చెబితే మీరు హే అన్నారు కదా, మరి మీ సంబడం ఏంది? మరి మీలో కొంతమంది అంతే ఉన్నారుగా. మీలో కొంతమంది ఇంకా పాపపు జీవితంలో నుంచి బయటపడకపోతిరి, మారు మనసు అనుభవంలోకి రాకపోతిరి. యేసు ప్రభు పైసా ఖర్చు లేకుండా, ఒంటికి చాకిరి లేకుండా ఉచితముగా నీ పాపాలన్నీ నేను మోస్తాను, నా మీద మోపయ్యా, బాప్తిస్మం పొందయ్యా, ఆ పొందుట ద్వారా పాపాలన్నీ నా మీదకి వస్తాయ్యా, నువ్వు తేలికవుతావయ్యా, నీకు విశ్రాంతి దొరికిద్దయ్యా, నువ్వు పరిశుద్ధుడు అవుతావమ్మా, నువ్వు పరిశుద్ధురాలి అవుతావు, నీ పాపాల భారం అంతా నా మీద మోపు. నీ పితరుల పాపం, నువ్వు క్రియల్లో చేసిన పాపం మొత్తం, దాని తాలూకు పనిష్మెంట్ నరకాగ్ని నీ కోసం సిద్ధంగా ఉంది. పిచ్చి కుమారుడా, పిచ్చి కుమార్తె, నువ్వు జాగ్రత్త పడో, ఆ భారం అంతా నా మీద మోపు, నేను నీకు విశ్రాంతిని ఇవ్వటానికి వచ్చాను అని ఆయన పిలుస్తుంటే, నీ పాప భారం నీ నెత్తిన పెట్టుకొని ఇహి అంటావా? నువ్వు కాదు, బుద్ధిహీనుడివి, బుద్ధిహీనురాలివి. ఊరే నవ్వితే కూడా తిట్టాడే వీడు అనుకోవాకండి. నవ్వండి మనసారా, నాకేం ఇబ్బంది లేదు. అది కొద్దిగా ఆలోచించి నవ్వండి. ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకొని నవ్వండి. నేనైతే నవ్వుతా, ఎందుకంటే జాగ్రత్త పడ్డా కాబట్టి. మీరు కూడా నవ్వాలంటే చేస్తున్న పాపిష్టి జీవితం, పాపపు బ్రతుకు, పాపపు క్రమమును విడిచి మారు మనసు పొంది, ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తము బాప్తిస్మం పొంది, ప్రభు పరిశుద్ధ రక్తము చేత కడిగేసుకొని పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై రెడీగా ఉండో. నువ్వు ఏమి చేసి కూడా నీ పాపాల్లోంచి బయటపడలేవు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మళ్ళీ ఒకసారి చెప్పండి. నీ పాపాల్లో నుండి నువ్వు బయటపడటానికి ఒక్కటే మార్గం, ప్రభువుని ఆశ్రయించటమే. నువ్వు ఇక ఏమన్నా చేయి, అవన్నీ నీ పాప భారాన్ని నీ మీద నుండి తొలగించలేవు. దేవుడికి లంచం పెట్టడానికి ట్రై చేస్తాం. దేవుడు ఏమన్నా లంచగొండ అధికారా? నువ్వు పక్క పాపాలు చేసుకుంటా వాటి తాలూకు ఏదో ఒకటి దేవుడికి, దేవా నీకు ఇది ఇస్తున్నాను తీసుకో, దేవా నీకు వజ్ర కిరీటం ఇచ్చాను, దేవా నీకు బంగారపు తొడుపులు చేపించాను, దేవా నీ గుడికి తొడుపులు చేపించాను, నీకు చర్చి కట్టించాను, లేకపోతే నీకు సిలువ వేయించాను. ఇవన్నీ చేస్తే, అబ్బా ఎంత పని చేసావు బిడ్డ, దానాయన ఇంక నువ్వేం అవసరం లేదు రా నాయన, నేరుగా మోక్షం ఇస్తా అంటాడా? ఒరే నువ్వు నాకు చేపించే తొడుగులు ముడుపులు సంగతి తర్వాత నువ్వు ముంచిన వాళ్ళ సంగతి చెప్పురా అంటాడు. అయ్యి అడగకూడదు దేవా, అవన్నీ అడగకూడదు, నువ్వు నోరు మూసుకో, ఇచ్చినవి తీసుకో అంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎట్ట కనపడుతున్నాడు నీకు? అసలు దేవుడిని ఎట్ట ఊహించుకుంటున్నావు నువ్వు? తోలు ఊడిపోద్ది. ఇక్కడ కదా అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఊడిద్ది, అక్కడ కూడా ఊడిద్ది. దేవుణ్ణి లంచగొండ అధికారిలాగా చూస్తున్నారండి.
దేవుడు న్యాయవంతుడా, లంచగొండ అధికారా? అరే భూమి మీద ఉన్న అధికారుల్లోనే కొంతమంది ఎంత నీతి నిజాయితీగా ఉంటారండి, లంచం తీసుకోరు. కొంతమంది అధికారులను చూశాను నేను, వారి జీవిత కాలం మొత్తంలో ఒక్కసారి కూడా లంచం తీసుకొని అధికారులను చూశానేనో. అది మనిషే అంత నీతి నిజాయితీగా, అంత నికరంగా ఒక దుర్మార్గం చేసిన వాడి దగ్గర లంచం తీసుకొని వాడిని వదిలిపెట్టిన పరిస్థితి లేకుండా, తప్పు చేసిన వాడిని న్యాయంగా శిక్షించి నీతి నిజాయితీ కలిగి తన సర్వీస్ అంతా జాబ్ చేసిన అధికారులను నేను చూశా. మనిషే ఇంత నీతిగా, ఇంత నిబద్ధతగా, ఇంత క్రమంగా ఉంటే ఇంతమంది మట్టి పురుగులను నిర్మించిన ఆయన ఎంత నీతిమంతుడై ఉంటాడు, ఎంత సత్యవంతుడై ఉంటాడు, ఎంత నిజాయితీ గలవాడై ఉంటాడు. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడైన వాడు నువ్వు అడ్డదిడ్డమైన పనులు చేసి అప్పుడప్పుడు ఏదో ఇంత కమిషన్ లాగా ఏదో అది ఇది చేస్తూ ఉంటే పర్లేదు నాయన అనుకుంటే ఇగిలించుకుంటూ కూర్చొని చూస్తుంటాడా? దేవుణ్ణి తక్కువ అంచనా వేశావు, తప్పు అంచనా వేశావు. దేవుడు నీవిచ్చే కమిషన్లో లంచాలకు ప్రలోభించేవాడు కాదు. న్యాయవంతుడు, నీతిమంతుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. చెప్పు, నీ బతుకంతా ఇక్కడ ఉంది చెప్పు అంటాడు. అసలు ఈ సన్నివేశం ఒకటి వచ్చిద్దని అనుకోలేదు నాయన, ఇప్పుడు వచ్చిందిగా చెప్పు సమాధానం. ఇంకేం చెబుతాను నాయన, నీ దయ. చాలామందికి మనం పోతామంటేనే నమ్మకం ఉండదు. ప్రపంచకం మొత్తం పోయినా నేను మాత్రం ఉంటా అని ఎవరికి వాళ్ళకి ఫీలింగు. నేను చెబుతున్నా, ఎవరి పిలుపు ఎప్పుడో, ఎవరికి ఏ కాలం ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. అది రాకముందే జాగ్రత్త పడమని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ ఏదో దేవుడికి అయి చేశా, ఈ చేశా, అయ్యి ఇచ్చా, ఈ ఇచ్చా, జుట్టిచ్చా, ఏంది పైనుంచి కాళ్ళ వరకు అన్ని బంగారం నిలువు దోపిడి ఇచ్చా, ఈ ఇచ్చా, ఈ ఇచ్చా, బోల్డ్ అని చేశా. రేపు అక్కడికి పోయి దేవుడు లెక్క అడిగినప్పుడు ఈ చెప్పు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? తప్పు చేయటం మొదటి నేరం అయితే దాన్ని వదిలించుకోవడానికి నాకే లంచం పెట్టాలనుకోవటం రెండో నేరం. నీ పాపంలో ఇదొక పాపం. అంటే నన్ను నువ్వు ఒక లంచగొండిగా చిత్రీకరించుకున్నావు. ఇది ఇంకా డేంజర్. కాబట్టి పోదు, అట్లా పాపం పోదు. చేశానండి నేను, పిచ్చిగా చేశా, పిచ్చిగా తిరిగా, పిచ్చిగా చేశా. పూజలు, పునస్కారాలు, రకరకాల అర్పణలు, తర్పణలు, రకరకాల పూజా కార్యక్రమాలు, మంత్రోచ్చరణలు నానా రకాలుగా చేశా. కానీ నేను నమ్మిన సాహిత్యంలోనే వేదంలో చెప్పాడు, అదిగో నా అవతారం ఆడబడింది చూడండి ఫోటో. నేను చెప్పేది కహానీ కాదు, మీసాలు కూడా రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడపిల్ల ఫేస్ లాగా ఉంది కదా, తీసారా బాబు? దేవునికి మహిమ. హల్లెలూయా. నా అవతారమే. నేను చెయ్యని కాదు, అతిగా స్త్రీ దేవతా భక్తి ఎక్కువ చేశా. కానీ అందులోనే కూరుకుపోయి ఇదే సత్యం, ఇదే నిజమని ఒక భ్రమలో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి చివరికి జీవము గల దేవుడు నన్ను దర్శించినాక సత్యం తెలుసుకున్నా. మరి అలాంటోడు ఇలాగున్నాడంటే అర్థం కాలే. నేనేమన్నా పుడతా క్రైస్తవులకు, ఇద్దరు క్రైస్తవ భార్యాభర్తలకు పుట్టిన క్రైస్తవుడినా, జన్మతా క్రైస్తవుడినా? 20-22 సంవత్సరాల వయసు వచ్చిందా, 21 సంవత్సరం వయసు వచ్చిందాకా నేను విగ్రహారాధికుడిగానే ఉన్న హైందవ క్రమంలో. అయితే ఇప్పుడు మాత్రం హైందవ సాహిత్యంలోనే వేదములో చెప్పిన పాయింట్ పట్టుకున్నా. అది నేను చెప్తుంది. వేదం చెప్పాడు. వేదంలో ఏం చెప్పాడంటే, ఆది సంభూతుని యొక్క బలిదానాన్ని గురించి చెప్పాడు. పాపాలన్నీ పరిహరించబడాలంటే, మనం చేసిన పాతకాలని తొలగిపోవాలంటే
మనము ఏమి చేసి కూడా భగవంతుణ్ణి శాంతిపరచజాలం. దేవుడు మనకిచ్చే శిక్షను తప్పించుకోజాలం. అలాగని మనల్ని ఇలాగ దేవుడు వదిలేస్తే మొత్తం కట్టగట్టుకొని నరకానికి పోతాం. మనం నరకానికి పోకుండా మోక్షానికి పోవాలంటే మనం చేసిన పాతకాలన్నీ తొలగింపబడాలి. మన పాతకాలు తొలగింపబడాలంటే మనం ఏం చేసి కూడా తొలగించుకోలేం. గనుక భగవంతుడే, పరమాత్ముడే మనందరి తండ్రి గనుక పిల్లలంగా మనం చేసినటువంటి పాతకాలన్నిటికీ భారమంతా తన మీద వేసుకొని మన పాపములకు ప్రతిగా ఆయన బలి అయి తిరిగి లెగిస్తే అప్పుడే మనకు రక్షణ. లేకపోతే మన ఆత్మలకు రక్షణ లేదు అని గుర్తెరిగి వేద సాహిత్యంలో ఆర్యులు, పూర్వులు క్రీస్తు శిలువ బలియాగానికి ముంగుర్తుగా జంతు బలులు అర్పించారు. అంటే, ఓ భగవంతుడా, నేను చేసిన పాతకాలకు నేను నరకపాత్రుడను, శిక్షార్హుడను, నేను చావవలసిన వాడను. అయితే నాకు ప్రతిగా, నా కుటుంబానికి ప్రతిగా మేమందరము కలిసి ఇదిగో ఈ పశువుని, మా పాప భారమంతా దీని మీద మోపి మాకు బదులు దీన్ని బలిస్తున్నాం. ఇక మా మీద వేయాల్సినటువంటి శిక్షను దీని మీద మోపి నీవు మాకు రక్షణ ప్రసాదించు అని ఒక ఛాయగా ఆ జంతు బలులు అర్పించారు. అదండి ఈ బొట్టులో ఉన్న ఆంతర్యం కూడా అదే. రక్తము చిందించకుండా రక్షణ కలగదు, రక్తము చిందించకుండా భద్రత లేదు అని ఎరిగి పరమాత్మని యొక్క రక్తమే మనందరి పాపములకు నిష్కృతి. పరమాత్ముడే వచ్చి ఎందుకు రక్తం చిందించాలి? మనందరికి బదులు ఒక మనిషిని వేసేస్తే పోద్దిగా అంటారేమో. పోనీ గొర్రెలను ఇస్తున్నాంగా, వేసేస్తే పోతుంది, గొర్రెలను వేసేస్తే పోద్దిగా అంటే మనిషికి గొర్రె సరిపోయిద్దా? మనోడు తప్పు చేశాడు, అరెస్టు చేశారు, జైల్లో వేశారు. సార్ ఒక గొర్రెను వదులుతా సార్, లోపల మా వాడిని వదిలేయండి సార్ అంటే తొందరగా తీసురా అంటారు అధికారులు. గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, మనిషికి మనిషే. అవునా? అంతేగాని మనిషికి బదులు గొర్రె కాదు, మనిషికి మనిషే. కాబట్టి అందరూ, మనుషులందరి పాపాల కొరకు ఒక మనిషిని బలి చేస్తే పోయిద్దిగా అంటే అక్కడ ఒక మాట ఉంది. పాపము చేసిన మనిషి కోసం మరో పాపాత్ముడు బలి అయితే చెల్లదు. ఇప్పుడు మీ అందరూ ఉన్నారండి, నేను మంచోడినా కాదా? మంచోడు అంటే చేతులు ఎత్తండి. సరిగ్గా చేతులు ఎత్తు. మంచోడిగా అన్నయ్య, చేతులు ఎత్తిన వాళ్ళందరూ దృష్టిలో నేను మంచోడిని కాదని అర్థం. ఓకేనా? రైట్. చాలా చాలా వందనాలు, థ్యాంక్ యూ. ఇంత మంచోడిని కదా, బోల్డ్ అన్ని పాపాలు చేశాను, తలా కొంచెం ఎత్తుకుంటారా? మోస్తారా? తప్పకుండా నేను మోస్తాను అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆహా, మరి నీ పాపాల సంగతో నువ్వు తట్టడి చేసావుగా, ఏమి ఎరగనట్టు చెయ్యెత్తావే. ఇక్కడ నీ బ్యాగే ఫుల్ అయిపోయింది నాయనా, నీ బ్యాగే ఫుల్ అయిపోయిందమ్మా. ఇంకా నా బ్యాగ్లో సరుకు మోయటమా? చెప్పు, అసలు ఏ పాపము లేని పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని అన్నోళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. అసలు ఇంతవరకు ఒక్క పాపం కూడా నేను చేయలే అంటే చెయ్యొద్దు, దమ్ముంటే. గజమాల ఆర్డర్ ఇస్తా నీకు, గజమాల ఆర్డర్ ఇస్తా, ఏనుగు చేత తెప్పించి చేపిస్తాను నీకు. ఒక్కళ్ళన్నా చేయెత్తారో చూడండి. ఘోర పాపినన్నా నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను 2 చేతులు ఎత్తుతా. చూసారా, ఒక్క చేయి కూడా కింద లేదు, మొత్తం చేతులన్నీ లేచినాయి. ఎంత యథార్థవంతులో, చాలా సంతోషం. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ మరి మీరే ఘోర పాపులు అంటే మీ బ్యాగులన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి ఇందాక నీ మోస్తాం అన్నయ్య అని చేతులు ఎత్తావు, ఎక్కడుంది ఖాళీ? కాబట్టి నా పాపాల కోసం నువ్వు బలైడానికి చెల్లదు, నీ పాపాల కోసం నేను బలి అవ్వడానికి చెల్లదు. ఎందుకు? మనిద్దరం పాపులమే.
మరి ఇప్పుడు ఈ పాపుల పాపాలన్నీ తీసేయాలంటే ఎవరు రావాలి? ఏ పాపము లేని పరిశుద్ధుడు కావాలి. అది ఇక్కడ రహస్యం. మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఎవరు చెప్పినారు? ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. వేదం చెప్పాడు, పతిత మానవుల పాప పరిహారార్థమై రక్తము చిందింపబడాలి. ఆ రక్తము ఎవరిదై ఉండాలి? మనుషులది కాదు, గొర్రెలది కాదు, బర్రెలది కాదు. ఆది సంభూతుని రక్తము, పరిశుద్ధ దేవుని రక్తము. మరి అందరి బ్యాగుల్లో ఉన్న సరుకు అంతా తీసుకెళ్ళాలంటే ఏ సరుకు లేని ఖాళీ బ్యాగ్ రావాలి. ఆ ఖాళీ బ్యాగ్ దేవుడు ఒక్కడే. ఎంతమందికి అర్థమైందో ఏమో. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మ, శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పాపానికి శిక్ష విధించాలి, దేవుడు విధించాడు. ఆ శిక్షను వారి మీద పడవేస్తే మొత్తం నశించి నరకాగ్నికి వెళతారు గనుక ఆ శిక్షను మన మీద పడకుండా మనందరి ప్రభువుగా, రక్షకుడుగా, తండ్రిగా, సృష్టికర్తగా, నాథుడుగా ఆయనే ఒక మానవుడుగా భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఇంచుమించు భూమి మీద మనుషుల్లో మనిషిగా జీవించి ఎక్కడ కూడా పాపము లేని పరిశుద్ధ జీవితం జీవించి తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును మన పాపములకు ప్రాయశ్చిత్తంగా చిందించినటువంటి ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక మాలేసుకొని కనపడ్డానే,
దేవత, స్త్రీ దేవత భక్తుణ్ణి. నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత, నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా. ఏమీ లేదు. ఆమె భర్త, ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా. ఏమీ లేదు. త్రిమూర్తులు, నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా. నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి? వేదంలో చెప్పాడు, రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని. మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతుబలు అర్పించారు. అలాగన్న నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై, ఇక నీవు పాపము చేయవద్దు, నీ పాపముల కొరకు ఇదిగో బలియాగమయ్యాను, ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు, నా యందు విశ్వాసముంచి పాపాలు కడిగి వేసుకో అన్న వారు నేను ఇంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే, ఏది తెల్లవాళ్ల దేవుడు అన్నానో, ఏది మాలమాదిగల దేవుడు అన్నానో, ఏది 2 కులాలకు చెందిన దేవుడు అన్నానో, ఏది మ్లేచ్చుల ధర్మం మ్లేచ్చుల దేవుడు అన్నానో, ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు, నిజదేవుడు, ఏకైక దేవుడు, బాధ్యత కలిగిన వాడు, పతిత మానవుని పాప భారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి 3వ నాడు పునరుత్థానుడై తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించి అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమి అని వేల్పు మోహరమున బారని యశము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి అన్నట్టు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఈరోజు ప్రకటిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, బుద్ధిహీనుల రాజదండం నాకు పనికొచ్చిద్దా? ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా పాపాలన్నీ నెత్తినే పెట్టుకొని అందులోనే జీవించే వాళ్ళకి పనికొచ్చిద్దా? కాబట్టి నేను నవ్విన అర్థం ఉంది, మీరు నవ్వితే ఎట్లా? దేవునికి మహిమ. ఎవరు నవ్వాలి? ఎవరు బుద్ధిహీనులుగా కాలేదో, ఎవరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారో వారు సంతోషించాలి ప్రభువునందు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, కాలము సమీపమైందని. బోల్డ్ అంత పెద్ద మెసేజ్ ఎత్తుకున్నానులే, అది అలా అయ్యేది కాదు. అందుకని ముగిస్తున్నా, పెందలాడి మిమ్మల్ని వదిలేద్దామని. దేవుడు నిన్ను విశ్వాసంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఒక సవాలు విసురుతున్నాడు దేవుడు. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా, మొక్కు, ఆరాధించు, దాంతోపాటు వాళ్ళ చరిత్రలు చదవమని చెప్తున్నాడు. నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు, ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు. నీ పాపాన్ని మోసిన వారు, నీ కొరకు బలి అయి తిరిగి లేచిన వారు, నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుకోపో. కాగడ వేసి వెతికిన దొరకరు. ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది. ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా. నేను మొక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు. మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను. సన్యాసి రాసుకుంటే బూడిదరాలును. ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చును? కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు నాకే కాదు, నేను మొక్కిన వాళ్ళు కూడా అవసరమని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే శుక్ల యజుర్వేద సంహితలో
దేవతల సంఖ్య మాట్లాడాడు. ఈ మ్యాటర్ మొత్తం మీకు పూర్తిగా దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరు అనేటువంటి అంశములో మాట్లాడి ఎవిడెన్స్ చూపించాను. ఎక్కడెక్కడ ఏమేమి రిఫరెన్స్ ఉందో అదంతా మీరు చూడొచ్చు. తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. తెలియని వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఎవరి మతాన్ని దూషించలేదు, ఎవరిని కించపరచలేదు, సత్యం ప్రకటించా. శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు. 33,33,33,333 మంది దేవతలు. అయినను వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు, అగ్నినే ఆరాధిస్తున్నారు, అగ్నినే పూజిస్తున్నారు, అగ్నినే సాష్టాంగపడుతున్నారు అన్నారు. అర్చించుట అంటే పూజించుట, ఆరాధించుట, సేవించుట, సాష్టాంగపడ మొత్తం వస్తుంది. అగ్నిని అర్చించటం ఏమిటి? ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్నే, గ్యాస్ స్టవ్లో అగ్నే, లేకపోతే ఎవరు ఈ అగ్ని అంటే? అగ్ని అంటే మనం పొయ్యిలో చూసే అగ్ని కాదు. అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అగ్ని అట. ఆ అగ్ని ఒకడున్నాడు, వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట. ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు? నేను చెప్పేది విన్నే. ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు? ఏమిటి అగ్ని స్పెషల్ అంటే, అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు. ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట. ఆ అగ్ని పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. ఆ అగ్ని ఆహుతి అయ్యాడట. అగ్ని పశువు అయ్యాడట, ఆహుతి అయ్యాడట, మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట. దేవునికి మహిమ. అగ్ని పశువు అవ్వటం ఏమిటి, బలి అవ్వటం ఏమిటి, తిరిగి లేవటం ఏమిటి, అధిపతి అవ్వటం ఏమిటి, దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు, మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము యేసే చేశాడు గనుక అందరూ కలిసి అగ్ని అనబడిన యేసుకే, సూర్యుడు అనబడిన యేసుకే మొక్కుతున్నారు, మొక్కుతారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు, యేసు వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆగో. కొంతమందికి నొప్పి పుట్టిద్ది, అందరూ కలిసి ఆయనకు మొక్కుతారంట. పెద్ద పోటుగాడు. అరే పోటుగాడేరా భయ్, పోటుగాడే. మరి అంత మాత్రం పోటుగాడిని ఇంకొకరిని చూపించు, నేనే వచ్చి మొక్కుతా. ఒక్కడు కూడా లేడు. మరి పోటుగాడైనా నీటుగాడైనా ఏ పాపం లేని పరిశుద్ధుడైనా నా యేసే. నజరేయుడగు యేసు.